నమస్తే. నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్. ఒక పక్క వాడివేడిగా సాగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ ప్రక్రియ, మరో పక్క బహుజనులకు, బీసీ నాయకులకు జరుగుతున్నటువంటి అన్యాయం. కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నటువంటి 42% రిజర్వేషన్ ప్రక్రియ, పేద వర్గాలకు సంబంధించినటువంటి బీసీ బహుజనులు ఏదైతే ఉన్నారో బీసీ 42% రిజర్వేషన్ వాళ్లకు కల్పించాలి, రాజకీయంగా వాళ్ళు నిలదొక్కుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రక్రియకు విరుద్ధంగా పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మనకు రోజుకొక 5-6 ఫోన్లు వస్తున్నాయి. ఈ అన్యాయం పట్ల ఒకసారి మాట్లాడండి. సొంత పార్టీ వాళ్ళే, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీ సంక్షేమం కోసము, బీసీ నినాదం కోసము, బీసీ 42% రిజర్వేషన్ కోసము కాంగ్రెస్ పార్టీ ఒక పక్క లైన్ తీసుకుంటే, దానికి విరుద్ధంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారైతే అక్కడ పెత్తనం చెలాయిస్తుంది ఝాన్సీ రెడ్డి గారు. ఝాన్సీ రెడ్డి కనుసన్నల్లో మా బహుజనులకు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గారికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి వారు రోజుకు అన్న వీడియోలు చేయట్లేదు, ఒకసారి మాట్లాడండి దీనిపైన. అక్కడ ఉన్నటువంటి టీపీసీసీ మరియు అక్కడ ఏఐసిసి బృందం అక్కడ సమీక్ష నిర్వహిస్తే, జిల్లా ఏదైతే జనగామ జిల్లా అధ్యక్ష పదవి ఏదైతే ఉందో ఆ అధ్యక్ష పదవికై సమీక్ష పెట్టినటువంటి తరుణంలో అక్కడ పెద్ది కృష్ణమూర్తి బృందం వారికి వెళ్ళి విన్నవించడం జరిగింది. సంవత్సర కాలం అవుతుంది, సొంత పార్టీ, మేము పార్టీ లైన్ దాటకుండా పార్టీలను కొనసాగుతూ పార్టీ ఖరాబు కాకుండా చూసుకునేటువంటి మమ్మల్ని పక్కన పెట్టి ఇబ్బందులు చేస్తున్నారు. పెద్ది కృష్ణమూర్తి ప్రజల నాయకుడు, ఆయనకు న్యాయం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అబ్జర్వర్ కమిటీని కలవడం జరిగింది. అయితే ఒక్కసారి చదువుదాం ఆ వార్త ఏదైతే ఉందో, ఆ వార్త చదివే ప్రయత్నం చేద్దాం. అబ్జర్వర్ పట్నాయక్ను కలిసిన పెద్ది టీం, దేవరపల సంఘటన సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక ప్రక్రియ పరిశీలించేందుకు వచ్చిన ఏఐసిసి టీపీసీ పరిశీలక బృందాన్ని పెద్ది టీం సభ్యులు కలిసి తమ అభిప్రాయాన్ని తెలిపినట్టు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఉప్పుల సాయి ప్రకాష్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో పార్టీ బలోపేతం, ప్రజా నాయకత్వపు పురోగతి కోసం పరిశీలనకు వచ్చిన ఏఐసిసి అబ్జర్వర్ దేబాసిస్ పట్నాయక్, టీపీసీసీ ప్రతినిధులు, ఎమ్మెల్యే శంకరయ్య, ఎండి ఆవేజ్ శ్రీకాంత్ యాదవ్ తదితర విభాగాల ప్రతినిధులతో గత ఏడాది నుంచి పాలకుర్తిలో చోటు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరిణామాలపై వివరించామన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహేందర్జీ, చెన్నూరు రాంబాబు, గుడిశాల శ్రీను గౌడ్, కారుపోతుల యాకయ్య, సతీష్ తోటకూరి, మహేష్, తాళ్లపల్లి ఉపేందర్ తదితరులు ఉన్నారు. ఒక్కసారి ప్రకాష్కు కాల్ చేసి తెలుసుకుందాం. మనకు అనేకంగా దేవరపుల మండలానికి సంబంధించి, పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి, అటు పోతే కొడకాల నుంచి కూడా కొన్ని ఫోన్లు వస్తున్నాయి. మేము పార్టీ గెలుపు కోసము ఆ రోజు ఎవరు లేకున్నా కానీ కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా, మమ్మల్ని ఎంత ప్రలోభాలకు గురి చేసినా, భయభ్రాంతులకు గురి చేసినా, జైలుకు వెళ్ళిన పంపించిన, కేసులు పెట్టినా భయపడకుండా, మడిమ తిప్పకుండా పార్టీ కోసం పనిచేసినాము. ఈ రకంగా మమ్మల్ని దూరం పెట్టడం మంచిది కాదంటూ వాళ్ళు బాధపడుతున్నటువంటి దృశ్యం. అయితే ఇక్కడ ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రకాష్ ఫోన్ చేద్దాము, వారి అభిప్రాయం కూడా ఒకసారి తెలుసుకుందాం. అక్కడ ఏం జరుగుతున్నది అనే విషయం పట్ల ఒకసారి మాట్లాడదాం. హలో ప్రకాష్ గారు, చెప్పండి. నేను ప్రవీణ్, జర్నలిస్ట్ ప్రవీణ్. చెప్పండి. అయితే మీ సాక్షి దినపత్రికలో మీ వార్త వచ్చింది, మీ
బృందాన్ని కలిసినటువంటి వార్త అయితే ఇది మీ ఏఐసిసి టిపిసిసి బృందం అక్కడ వచ్చింది, మీరు కలిసినట్టు ఒక వార్త ఉన్నది. అయితే ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదు, కాంగ్రెస్ పార్టీలనేమో మీరు ఉందామని మీరు అనుకుంటున్నారు. అవును పాలకుర్తి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యే అత్తగారు అయినటువంటి ఝాన్సీ రెడ్డి గారిని కానీ, వారు మీరు పార్టీలో పనిచేయడం వాళ్ళకి ఇష్టం లేదా? మీరు అక్కడ పని చేస్తున్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు ఇక్కడ చోటు లేదు. నిన్న మొన్న వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఓకే మొన్న అబ్జర్వర్ పట్నాయక్ గారు కానీ కలవడం జరిగింది. ఓకే ఓకే కలిసి డిసిసి అధ్యక్షును సమీక్ష గురించి మాట్లాడడం జరిగింది. ఓకే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఈ జరిగే ఒక ప్రోగ్రామ్స్ గురించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే సో యాజ్ ఏ కాన్స్టిట్యుయెన్సీ వైస్ ప్రెసిడెంట్, యూత్ వైస్ ప్రెసిడెంట్ గా నేను అక్కడ పోయి ఓకే ఎవరిని అయితే డిసిసి ప్రెసిడెంట్ చేస్తే బాగుంటుందని ఒక చర్చ వారితోని, అబ్జర్వర్ గారితో, పట్నాయక్ గారితో ఓకే మా పెద్ద టీం తరఫు నుంచి పోవడం జరిగింది. ఓకే ఓకే మీ పెద్ది కృష్ణమూర్తి గారి తరఫున మీరు వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈ విషయాల పట్ల, దేవరపల్లి మండలంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల వాళ్ళకు వివరించడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పెద్ది కృష్ణమూర్తి ఒక టీం ఏర్పరచుకున్నారు. ఆ దేవరపల్లి మండలంలో కానీ, ఆ చుట్టుపట్టు కొడకండ్ల మండలంలో కానీ, పాలకుర్తి సంబంధించినటువంటి నియోజకవర్గంలో గ్రిప్ పెంచుకున్నారు. సరే ఇక్కడి నుంచి కాకుండా కానీ నాకు పాలకుర్తి నియోజకవర్గంలో పెద్ది కృష్ణమూర్తి అంటే గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే పార్టీ కోసం ప్రజలలో ఉండి కష్టపడే వ్యక్తి కాబట్టి ఎక్కడ పోయినా కానీ పెద్ది కృష్ణమూర్తి అంటే టీసీసీ కానీ ఏఐసిసి కానీ కూడా గుర్తుపట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయి. అయితే ముసలమ్మని అడిగినా కూడా చెప్తారు ఆయన గుర్తుపట్టేది ఉంటుంది. సడన్ గా పార్టీ అక్కడ అమెరికా నుంచి సరే వాళ్ళు డబ్బు బలంతోటో ఏ బలంతోటో వాళ్ళు తీసుకొచ్చుకొని పార్టీ తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు కష్టపడ్డారు, కష్టపడ్డ కార్యకర్తలను దూరం పెడుతున్నారు. ఓకేనా? అక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎమ్మెల్యేనా, ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యేనా ప్రజలకు అర్థం కావట్లేదు. అయితే కొంతమంది నాకు కొంతమంది నార్మల్గా నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి ఎమ్మెల్యే గారేమో కృష్ణమూర్తి గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు కొంత వార్త తెలుస్తున్నది. మేము ఏం చేసామంటే ఇప్పుడు మాకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల మేము మా ఇండిపెండెంట్ అంటే పెద్ద టీం తరఫు నుంచి ఇండిపెండెంట్ గా మేము ఒక దేవరపల్లిలో ఫస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత కొడకన్లలో పెట్టడం జరిగింది. ఓకే. తర్వాత పాలకుర్తిలో పెడదామనేసరికి ఎమ్మెల్యే గారు ఉండి మా పెద్దికి ఫోన్ చేసి కొంచెం ఆగండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆగడం జరిగింది. ఓకే ఓకే. అయినా కూడా మళ్ళా పట్టించుకున్నట్టు ఏదో వ్యవహారం చేస్తున్నట్టు. ఓకే ఓకే. చివరిగా మరి ఇంత అవమానాలు ఝాన్సీ రెడ్డి అనేది ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ ఉన్న కార్యకర్తలకు కూడా వాళ్ళు కూడా సందిగ్ధంలో ఉన్నారు అందరూ. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఇంత ఇబ్బందులు పడుకుంటా మీరు ఆ పార్టీలో ఉండడం మరి అవసరమా? పార్టీ కోసం కష్టపడ్డాం ప్రజలు. ఇప్పుడు క్యాండిడేట్ ఎవరైనా కానీ పార్టీ జెండా కోసం, చేయి గుర్తు కోసం మనం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గురించి చేయి గుర్తు గురించి మేము కష్టపడ్డాం తప్ప వ్యక్తుల గురించో వ్యక్తుల ఏ వ్యక్తికైతే సపోర్ట్ చేయాలనే ఉద్దేశం అయితే కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ. ఓకే. ఇప్పుడు మీరు పార్టీ కావడి మోసినాము మేము, మాకు పార్టీ గురించే, మాకు జెండా ఒకటే ముఖ్యం, ఎవరితో నాయకులతో సంబంధం లేదని మీరు అంటున్నారు. అవును. అధిష్టానం కూడా పట్టించుకుంటలేదు, లోకల్ నాయకత్వం పట్టించుకుంటలేదు. మీరు ఇంత పోరాడుతున్నారు. ఇప్పుడు సపోజ్ 1.5 ఇయర్ కాలం నుంచి మీరు సొంత పార్టీలోనే ఉండుకుంటూ సొంత పార్టీతోటి కొట్లాడుతున్నారు. నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ పార్టీని పట్టుకొని మీరు ఇంత ఇబ్బందులు పడుకుంటా మిమ్మల్ని ఎవరినో విభేదించారు, మీ సొంత పార్టీ వాళ్ళే విభేదిస్తున్నారు. దాని పట్ల మీరు ఒకసారి అభిప్రాయం చెప్పండి. మీ పెద్ద టీము కాంగ్రెస్లోనే ఉంటుందా, లేకపోతే వేరే రూట్ ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఇండిపెండెంట్గానే సొంతంగా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజల్లో వెళ్ళి ఏమన్నా పెద్ది కృష్ణమూర్తి నేనేందో నిరూపించుకుంటానే కోణంలో ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఒక్కసారి ప్రజలకు ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడ్డ వ్యక్తి పెద్ది కృష్ణమూర్తి.
ఓకే. అది పాలకుర్తి నియోజకవర్గంలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే. ఓకే. అయితే ఇక్కడ పార్టీకి కష్టపడ్డ వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఓకే. పార్టీలో ఉండే నాయకులు, లీడర్లు ఓకే. వీళ్ళంతా ప్రజలలో ఏమైతే అంటే అసంతృప్తిగా ఉన్నారు అందరూ. ఓకే. ఓకే. ఇప్పుడు ఏఐసిసి గాని, టీపీసీసీ గాని ఆ! మా యొక్క అంటే మాకు జరిగిన ఒక అన్యాయాన్ని వాళ్ళకి చెప్పినాం. ఓకే. కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు లేదు అవును. అని అది చెప్పినాం. వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు కూడా పట్టించుకోనప్పుడు హ్మ్. మేము కాంగ్రెస్ పార్టీ జెండాను విడువము. ఓకే. ఇవాళ మేడం గారు ఉంటారు, రేపు ఇంకోరు ఉంటారు, రేపు ఇంకోరు ఉంటారు. ఓకే. ఓకే. మేము కాన్స్టెంట్ గా మా తాతల కాలం కానించి గాని, మా నాన్నలు మా తాతల కాలం కానించి గాని మేము కాంగ్రెస్ పార్టీని కొనసాగుతూనే ఉంటాం. ఓకే. ఇంకా ముందు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ జెండానే మోస్తాం తప్ప ఓకే. వేరే పార్టీకి ఒత్తాసు పలకడం గాని, వేరే పార్టీకి సపోర్ట్ చేయడం గాని ఉండదు. అవసరమైతే ఇవాళ వచ్చిన నిన్న మొన్న వచ్చిన వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళా వాళ్ళ పార్టీ వాళ్ళు పోవాల్సిందే తప్ప ఓకే. మేము వేరే పార్టీకి పోయేది లేదు. ఒకవేళ మాకు గుర్తింపు లేకపోతే మాత్రం ఇండిపెండెంట్ గా మేము పెద్ద టీం తరపు నుంచి 100% పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పోటీకి సిద్ధంగా ఉన్నారు అక్కడ. ఓకే. ఓకే. సరే అండి. అదే ఈ వార్త కథనం ప్రకారం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చూద్దాము. ఇప్పటికైనా ఝాన్సీ రెడ్డి గారు సరే ఝాన్సీ రెడ్డి గారు అంటే పార్టీలో భాగంగానే యశస్విని రెడ్డి గారు దీన్ని తీవ్ర పరిగణనలోకి తీసుకోవాలి. అక్కడ ఈరోజు మేడం గారు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. ఓకే. ప్రజలు కదా ఇబ్బంది పడేది. ఓకే. ఓకే. ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి కనీసం మేడం గారు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కష్టపడే కార్యకర్తలను ఎందుకు దూరం పెట్టాలి, ఎవరు పని చేసిర్రు, రేపు రాబోయే రోజులలో ఇంకా భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండాలనే ఒకటి ఆలోచన చేసి కనీసం దాని మీద ఏమన్నా ఆలోచన చేసి ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే ఏమైనా పార్టీ బతుకుతుంది. లేకపోతే ఇదే విధానంగా చేస్తే మాత్రం పూర్తి వ్యతిరేకత పార్టీ మీద వస్తుంది, ప్రజలలో కూడా రావడం జరుగుతుంది. ఓకే. ఓకే. ఓకే ప్రకాష్ గారు, థ్యాంక్ యూ. పార్టీ అధిష్టానం పాలకుర్తికి సంబంధించినటువంటి యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు దీనిపైన దృష్టి పెట్టి పార్టీ ఖరాబ్ కాకుండా చూడండి. ఈరోజు మేడం గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఝాన్సీ రెడ్డి గారు అక్కడికి వచ్చినారు. ఈరోజు వీళ్ళు ఉండొచ్చు, రేపు ఇంకోరు రావచ్చు. తాతలు ముత్తాతల కాలం నుంచి పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాము. మేము వేరే రూట్ తీసుకునేది లేదు. ఎంతవరకైనా ఈ కాంగ్రెస్ పార్టీలనే ఉంటూ పార్టీ పక్షాన్నే పోరాడతాము. ఇండిపెండెంట్గా పోటీ చేయించి కృష్ణమూర్తి పెద్ద టీం తరఫున మేము ప్రతి గ్రామాన ఇండిపెండెంట్ను పోటీ చేసి మేమేందో నిరూపించుకుంటామని చెప్పి ప్రకాష్ గారు పెద్ద టీం తరఫున